సాధారణంగా ఇంత చిల్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం బాయ్స్ కలిసి ఆడుకునేవి కాకుండా మన గ్యాంగ్ లోకి ఇలా అందమైన అమ్మాయిలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కలిసి ఇంత అందమైన అమ్మాయిలు వచ్చారు కాబట్టి మేడం మీ సైడ్ నుంచి ఒక ముగ్గురు గేమ్ ఆడడానికి కావాలి. ఓకే, ఇటు సైడ్ ముగ్గురు ఓ సరదా గేమ్ ఆడదాం. చూసారా, ఇలాంటి వాటిలో బాగా క్విక్ ఉంటారు మా వాళ్ళు. అమ్మాయిలతో ఆటని చెప్పి త్వరగా వచ్చాం మేము. అగో జీవితాలతో ఆడుకునే అవకాశం ఒక్క అమ్మాయిలకి మాత్రమే ఉంది, అర్థమైందా? అవును, మరి రాసిచ్చారు. ఇదిగో ఇంట్లో పెట్టొచ్చారు. అలాంటి గేమ్స్ స్పోర్ట్స్ ఉంటాయని మనం ఇలా సింగిల్ గా ఉన్నాం. ఇప్పుడు ఎవడ ఆడతాడు మనతో? నేను సింగిల్. అరే నువ్వు ఒక్కదానే ప్యాక్ ఆడుకు అర్థమంది కూర్చొని. వర్షాకాలం ఓకే, బయట తిరగమాక. బయట చల్లగా ఉంది. చల్లగా కాదు, వర్షం పెడితే మొత్తం మేకప్ పోతే గుర్తుపెట్టరు ఎవరు మనల్ని. తన గుర్తుపట్టపోయారా, మేకప్ తో ఊరు కొట్టుకుపోద్ది. నేను ఇంత కొంచెం మేకప్ ఓన్లీ లిప్స్టిక్ ఒక్కటే వేసుకోవచ్చా తెలుసా? యాక్చువల్గా తన లిప్స్ ఇంతే, ఎంత లిప్స్టిక్ వెళ్ళాలి ఎంత అయింది. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నైని, ఓకే, ఆర్యానా, ఓకే, వర్ష గారు రండి. వావ్, ఇంత మంచి మ్యూజిక్ వస్తున్నప్పుడు నాకు మ్యూజికల్ థాట్ వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తాం, మీ చేతికి పేపర్ ఇస్తాం, ఓకే, రౌండ్ తిరుగుతారు. మ్యూజిక్ ఆఫ్ అయిపోగానే ఆ పేపర్ కింద పెట్టి దాని మీద నుంచోవాలి, అంతే. సూపర్. పేపర్ మీద ఉంటే యువర్ ఇన్, పేపర్ మీద నుంచో లేకపోతే అవుట్. ప్రదీప్, నాకు మైగ్రేన్ ఉంది, నేను తిరిగితే నాకు కళ్ళు తిరుగుతాయి. అరే వర్ష, నిజం చెప్పు, వర్షాకాలం అని చెప్పే కదా గొడుగు తెచ్చుకున్నావు నువ్వు. అంత ప్రతి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి ఇలా రౌండ్ తిరిగినప్పుడు డిజైనర్ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రదీప్ నన్ను ఒకటి అన్నాడు. అబ్బా, నేను తెలియక చాలా తప్పులు చేస్తుంటాను. ఏమన్నానమ్మా? ప్రీటీగా ఉన్నావు. ఈ ఒక్క తప్పు క్షమించి. అయ్యో తప్పే ఉంది. పెద్ద ఇటు సైడ్ ముగ్గురున్నారు. ఎవరు నుంచి ఉంటారో వాళ్ళ పాయింట్, ఎవరు నుంచో లేదో వాళ్ళు అవుట్. వర్షం నుంచి ఎలా కనిపించింది? నుంచుందంటేనే పేపర్ మీద నుంచుందని అర్థం. ఓకే, మీరు కొత్త డౌట్లు అడగండి, ఆవిడ ఫస్ట్ నుంచి చెప్తుంది. మళ్ళీ ఇదంతా ఓకే కానీ మా ఆయన్ని పంపించండి. ఏమ్మా మిస్ అవుతున్నావా? అలా తిరిగి ఎవరి మీద పడ్డాడు అనుకో, అది చెప్పు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదో పెద్ద మిస్ అవుతున్నట్టు మా ఆయన పంపించేసేయండి అన్నాడు. అమ్మా, ఆయన తిరిగి ఎవ్వడి మీద పడ్డమ్మా, ఆయన పాపం గేమ్ ఆడడానికి వచ్చాడు. సిన్సియర్ గా నుంచున్నా. ఎందుకన్నా మంచిది, పంపించేయండి. నేను తిరిగి ఇట్లా కళ్ళు తిరిగితే ఏ అబ్బాయి నన్ను ముట్టుకోకూడదు. ఓకే, ఏ ముట్టుకోరు, నలుగురు ఎత్తుకుని తీసుకెళ్ళి. మ్యూజిక్ ఎండ్ అయ్యేంత వరకు రౌండ్ గా తిరుగుతూ ఉండాలి. 3, 2, 1 మ్యూజిక్. తిరగట్లేదు డాన్స్ చేస్తుంటే రౌండ్ తిరగమంటే. ప్రదీప్, ఒక నలుగురిని పిలవ వర్ష కోసం. ఆవిడ మారుడాలా. రాంప్రసాద్ ఒక్కడే కొంచెం తొండి ఆడుతున్నాడు, చీటింగ్ ఆడుతున్నాడు. సో ఇది మాకొస్తుంది, మేం చెప్పాలి. వర్ష అవుట్. ఫ్యాంటాస్టిక్, వెల్ ప్లేడ్ వర్ష, వెల్ ప్లేడ్, సూపర్. 3, 2, 1 మ్యూజిక్. మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో
కళ్ళలోన టార్చ్ పెట్టి లిప్పులోన స్కాచ్ పెట్టి రెడీ 3 2 1 పొజిషన్. తొండి 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 ఎవరి మీదకు 2 లంగాలు వేసుకున్నాడు పాప. ప్రదీప్ గారు అందరూ మ్యూజిక్ ఆగిన అరగంట తర్వాత పెడుతున్నారు కాళ్ళు పేపర్ మీద. మీకు అందగాడు అంటే ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయిలు ఎంత కష్టంగా ఉన్న టైం కి పెడుతున్నారు, వాళ్ళు ముగ్గురు మాత్రం వాళ్ళ ఓన్ టైం కి పెడుతున్నారు. వీళ్ళందరిలో అతిపెద్ద తొండి రామ్ ప్రసాద్. ఆయన ఎలాగో దాని మీద నుంచోలేకపోయాడు. ఏ ఒక కాల్ పెట్టా ఫస్ట్. ఒక కాలు పెట్టావా? వెంటనే కొట్టగానే ఒక కాల్ పెట్టారు. ఒకటే అయితే రామ్ ప్రసాద్ అవుట్. అవుట్ అవ్వాలని ఆడావు కదా, నాకు తెలుసు. కళ్ళు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన రౌండ్ గా కూడా రివర్స్ తిరగండి. ఇప్పుడు మ్యూజిక్. సార్ రండి. అభి పాపం ఈవిడ మీద బ్యాలెన్స్ అవుటే పడ్డాడు కదా. ఈవిడ పడినందుకు నువ్వు పడినందుకు ఆవిడ లేడా? మా ఆయన కాదుగా. ఓకే మీరు పడండి, నాకేం ప్రాబ్లం లేదు. మీకు ఎంత పెద్ద ప్లేస్ ఇస్తే రౌండ్ తిరిగి ఈవిడ దగ్గరికి వెళ్ళావు. స్టేజ్ ని వాడుకోమన్నారు, మనకు కూడా అయిన పడింది. మా ఆయన అవుట్ అయిపోయి పంపించండి ఫస్ట్ అక్కడి నుంచి. ఈవిడ బాధ ఈవిడది. అన్న హ్యాండ్స్ కింద పెట్టినా కూడా అవుటే. ఎవరు పెట్టారు చెప్పు? హర్యానా లాస్ట్ లో పెట్టింది అయితే హర్యానా, పడిపోయింది అయితే మా ఆయన. మా ఆయన అవుట్. తల్లి బిడ్డ న్యాయం. ఇటు సైడ్ నుంచి మీ ఆయన అవుట్, ఇటు సైడ్ నుంచి హర్యానా అవుట్. ప్రదీప్ మీ అబ్బాయికి చెప్పు పాప జోలికి రావద్దని. మీ ప్రాబ్లం ఏంటి? పాప జోలికి రాకూడదు ఎవరు కూడా. ఆవిడ జోలికి రావట్లేదు. సో ఇది ఫినాలే. ఇది డిసైడ్ అవుతుంది ఎవరి సైడ్ గెలిచారనేది. అలా కాదు, నువ్వు అమ్మాయిని గుద్దుకున్నావంటే నువ్వు అవుట్. అలా లేదు, నువ్వు ఆ అమ్మాయిని ముట్టుకుంటే అవుట్ కాదు తిరిగేదే. అమ్మాయి మీద పడ్డానుగా. తిరిగేటప్పుడు తెలియదు కదా నైట్ వెళ్తున్నావు ఏంటనేది. నువ్వు అస్సలు టెన్షన్ పడకు. నువ్వు అసలు అటు సైడ్ వెళ్ళనివ్వకుండా నేను చూసుకున్నా. ఈ రూల్ బాగాలేదన్న, ముట్టుకుంటే అవుట్ అవడం. ఎలా ఉన్నా కానీ రాజు మొహంలో ఆనందం ఉంది. అమ్మాయి మా వాడికే దక్క, నాకు చాలది. మ్యూజిక్. ఏ నాలికి మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పులో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తీయనైన పోయం చలే. ప్రదీప్ గారు అండి. ఆ అబ్బాయి పడినప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా లాగి ఇట్లా పడ్డాడు. మళ్ళీ చూపించు సార్ ఎలా పడ్డావు. ఏం జరిగింది రామ్ ప్రసాద్? వీడు కరెక్ట్ చూపించలేదు పాపం. మనోడు ఇలాగ బాగా తిరుగుతున్నప్పుడు మధ్యలో ఈ అమ్మాయి ఇలాగ వచ్చింది. ఓ ఇద్దరు వచ్చారా. సరే నీ టెన్షన్ ఏంటి? ఎలా పడ్డారు చూపించాలనుకుంటా. అంతే. రెడీ చెప్పు. లేదు అలా పూచాలు పడిపోయింది అంతా. మాకు కనిపించలేదు, మీరు చూపించండి ఎలా పడ్డాడో. దారా వర్ష. ఆ అమ్మాయి పడలేదురా బాబు, వెనకెళ్ళు. సరే ఇప్పుడు రౌండ్ తిరిగినప్పుడు ముందు కింద ఎవరు పడ్డారు? అభి. లేదు ఫస్ట్ ఆవిడ పడింది, ఆవిడ పట్టుకొని నేను పడిపోయాను. లేదు అభియ ముందు పడ్డాడు. అవుట్ టైం ఫస్ట్ పేపర్ ఇద్దరు ఒకటేసారి పడ్డామన్నా. ఫస్ట్ నేను ఆవిడ మీద ఇద్దరు. యాక్షన్ రీప్లే. చూడండి సార్ పాపం చిన్న పిల్లని ఎలా లాగేశారు. నువ్వు గట్టిగా మాట్లాడు. చిన్నపిల్లలు టీవీ చూస్తున్నారు, భయపడతారు. అయ్యా
ఆ అంకుల్ ఎవరు అడ్డం అంకుల్ కూర్చోండి అంకుల్ టీవీకి అడ్డం ఉన్నారు. అయ్యో వేరే ఛానల్ ఏమైనా చూస్తున్నావా? ఇవన్నీ ఓకే. నేను చేస్తుంటే కావ్య గారు ఏంటి అమ్మ ఎలా చేస్తుంది? తిరగడం కాదండి, ఇది ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్. అవునా? దోస్తి ఇది వేరేలాగా అనిపిస్తుంది మొత్తం నాకు. అరే ఇప్పటివరకు బాగా మేనేజ్ చేశాం కదరా. సో ఇట్స్ ఎ టై. ఇట్ సైడ్ నుంచి అభి గెలిచాడు అండ్ ఇట్ సైడ్ నుంచి నైని గెలిచాడు. సార్ అసలు అవన్నీ అవో 2 times పేపర్ పెట్టావు, కింద పేపర్ పెట్టేశారు. అవన్నీ కాదు, మావాడు అవుట్ అని చెప్పా కదా, అవుట్ మావాడు. కుదరదు, ఒప్పుకో మేము. అవుట్ ఆయన